ప్రైజ్ ద లార్డ్. అనుదినం దేవునితోనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామములో వందనాలు. దేవునికి పక్షపాతం లేదు. ఆయన ప్రేమ స్వరూపే ఉన్నాడు. ఎలాంటి పాపినైనా సరే ఆయన ప్రేమించే దేవుడుగా ఉన్నాడు. ఉన్నవారైనా లేనివారైనా, ధనవంతులని ధనము లేనివారని ఏ భేదము లేదండి. చెడ్డవారి మీదను మంచివారి మీదను, నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను తన వర్షాన్ని కురిపిస్తున్నాడు, సూర్యరశ్మిని కురిపిస్తున్నాడు. అలాంటి భేదము లేని యేసును ఎందుకు ప్రజలు ద్వేషిస్తున్నారు? ఎలాంటి పాపినైనా సరే తన చెంతకు రమ్మని నిరాశ నిస్పృహలలో ఉన్నటువంటి వారిని రెండు చేతులు చాపి నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అంటున్నాడు. ఏ విధమైన ధనాన్ని ఆశించటం లేదు, ఏ విధమైన ప్రతిఫలాన్ని ఆశించకుండా ప్రేమతో రమ్మంటున్నాడు. నీకు స్వస్థత కావాలా? నా దగ్గరికి రా. నిరాశ నిస్పృహలతో కుంగిపోతున్నారా? అనారోగ్యం ఉందా? దయ్యాల చేత, దురాత్మల చేత, శక్తుల చేత బాధపడుతున్నారా? అంధకార శక్తులతో బంధించబడి ఉన్నారా? నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, నెమ్మదినిస్తాను, సమాధానాన్నిస్తాను, విడుదల విమోచనిస్తాను, పాపభారంతో కృంగిపోతున్నటువంటి మీకు విశ్రాంతినిస్తాను అని ఎంత ప్రేమగల రక్షకుడు ఆహ్వానం పలుకుతున్నాడండి. అయినా సరే యేసును ఎందుకు ద్వేషిస్తున్నారు? ఎందుకని యేసుని ద్వేషిస్తున్నారు అంటే, యేసుని ద్వేషించడానికి 3 కారణాలు ఉన్నాయండి. దాంట్లో ఒక కారణం వచ్చేసి పాపము. పాపములో ఉన్నటువంటి వారికి ఆ పాపాన్ని గురించి ఖండించేటువంటి వాక్యం అంటే ఎంతో ద్వేషం. కాబట్టి యోహాను సువార్తలో యేసుప్రభువారు చెప్పారు, తమ క్రియలు చెడ్డవైనందున వారు చీకటిని ప్రేమిస్తున్నారు, వెలుగుని ద్వేషిస్తున్నారు. వెలుగులో తమ పాపములు కనపడకుండునట్లు, తమ దుష్క్రియలు వెలుగులో కనపడకుండానట్లు వాళ్ళు వెలుగు దగ్గరికి రారు. కాబట్టి వాళ్ళు వెలుగును ద్వేషిస్తున్నారు. త్రాగుడులో ఉన్నటువంటి వ్యక్తిని, పాపముపై ప్రీతి ఉన్నటువంటి వ్యక్తికి, ఓ త్రాగుబోతూ, నీ త్రాగుడు నుంచి విడిపించే రక్షకుడు నిన్ను పిలుస్తున్నాడు, రా యేసు దగ్గరికి, ఆయన నిన్ను క్షమిస్తాడు, నీ పాపము నుంచి నిన్ను విడిపిస్తాడు, పరలోక రాజ్యవారసునిగా నిన్ను చేస్తాడు అనే ప్రకటన వింటే అలాంటి పాపముపై ప్రీతి ఉన్న వాళ్ళకు, పాపాన్ని వదిలిపెట్టి రాలేని వారికి యేసు అంటే ద్వేషం. ఏ పాపమైనా సరే అలాంటి పాపులకు యేసన్నా, దేవుని వాక్యమన్నా, వెలుగన్నా, విడుదలిచ్చేటువంటి యేసు అంటే ద్వేషం. ఆ మాటలు మాకొద్దు, ఆ ప్రసంగాలు మాకొద్దు, అలాంటి నీతి మాటలు మాకు వద్దు అని ద్వేషిస్తారని యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం నుంచి యేసుప్రభువారు చెప్పారు. రెండవది వచ్చేసి మతాసక్తి. మతముపై ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు యేసుని ద్వేషించడానికి కారణం. మూడవది వచ్చేసి మాదిరి లేని క్రైస్తవుల జీవిత విధానం చూసినప్పుడు యేసుని ద్వేషిస్తారు. దానికి ఒక ఉదాహరణ, జరిగిన సంఘటన ఒకటి చెప్తాను. జోసెఫ్ గోబెల్స్ అనేటువంటి ఒక కుర్రవాడు మంచి తెలివైన విద్యార్థి. ఆ విద్యార్థి పోలియో వ్యాధితో చాలా బాధపడుతున్నాడు. ఎప్పుడు నిరాశతో ఉంటాడు, ఎంతో దిగులుగా కూర్చొని ఉంటాడు. అలాంటి కుర్రవాడిని చూసినటువంటి ఒక వ్యక్తి సండే స్కూల్కు పరిచయం చేశాడంట. సండే స్కూల్కు వచ్చినటువంటి జోసెఫ్ గోబెల్స్ను సండే స్కూల్ టీచర్ యగాదిగా చూసి అతన్ని చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించిందంట. ఏమాత్రం పలకరింపు లేదు. తర్వాత స్కూలుకు వెళ్ళినాడు. తోటి విద్యార్థులు అతన్ని కుంటితనాన్ని చూసి అవహేళన చేస్తూ మాట్లాడారంట. ఎవరు కూడా తనతో స్నేహపూర్వకంగా మాట్లాడడం కానీ, అతనితో స్నేహం చేయడానికి ఎవరు ఇష్టపడలేదంట. జోసెఫ్ స్కూలుకు వెళ్ళినాడు. స్కూలుకు వెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా అతనికి నిరాదరణ ఎదురైంది. ఎవ్వరు కూడా అతని కుంటితనాన్ని చూసి స్నేహం చేయలేకపోయారు. ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. ఆదరణ లేదు, ప్రేమగల పలకరింపు లేదు. జోసెఫ్కు చాలా బాధేసింది. అందరూ అతన్ని హేళన చేస్తుండడాన్ని చూసి తట్టుకోలేక, ఇక నేను స్కూలుకు వెళ్ళను, నేను చదువుకోను, నేను ప్రజలతో కలవలేనని ఆ అబ్బాయి ఇంట్లోనే కూర్చొని చదువుకుంటానని స్కూలు మానేసినాడు. అప్పటి నుండి జోసెఫ్ గోబెల్స్ యేసుని ద్వేషించడం మొదలుపెట్టాడు. సండే స్కూల్ టీచర్ యొక్క నిరాదరణ, నిర్లక్ష్యంతో వ్యవహరించిన తీరు, తోటి క్రైస్తవ విద్యార్థుల యొక్క అవహేళన మాటలు జోసెఫ్ను యేసుని ద్వేషించేలా చేశాయి, క్రైస్తవులను ద్వేషించేలా చేశాయి, చర్చిని ద్వేషించేలా చేశాయి. జోసెఫ్కు బైబిల్ అన్నా, చర్చ్ అన్నా, క్రీస్తు ప్రభువును వెంబడించేవారన్నా, యేసన్నా విపరీతమైన ద్వేషాన్ని పెంచుకున్నాడు. అలాగ జోసెఫ్ ఇంట్లోనే కూర్చొని శ్రద్ధగా చదువుకొని మంచిగా ఉన్నతమైన స్థితికి వచ్చాడు. హీడిల్బర్గ్ అనేటువంటి విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ సంపాదించాడు. హీడిల్బర్గ్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పొందినప్పుడు అడాల్ఫ్ హిట్లర్ అతని దగ్గరికి వచ్చి భుజంపై చేయి వేసి, జోసెఫ్, నేను నీ గురించి చాలా విన్నాను,
నేను నీతో కలిసి పని చేయాలని నేను అనుకుంటున్నాను, నాతో కలిసి పని చేస్తావా అని ఆహ్వానించాడంట. వెంటనే జోసెఫ్ అతని ఆహ్వానాన్ని అంగీకరించాడు. జోసెఫ్ యొక్క బుద్ధిబలం అడాల్ఫ్ హిట్లర్ యొక్క భుజబలం తోడైంది. అడాల్ఫ్ హిట్లర్ యూదుల ఎడల ఎంతటి మారణ హోనాన్ని సృష్టించినాడో అది మనకందరికీ తెలుసు. దేవుని బిడ్డలారా, జోసెఫ్ సండే స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ సండే స్కూల్ టీచరే గనక ప్రేమపూర్వకంగా వ్యవహరించి ఉంటే, తోటి విద్యార్థులు స్నేహపూర్వకంగా మెలిగి ఉంటే, అతని అవహేళన చేయకుండా క్రీస్తు ప్రభు యొక్క ప్రేమను చూపించి ఉంటే, జోసెఫ్ నాజీలకు సేవ చేయడానికి బదులు నజరేయుడైన యేసుకు సేవ చేసేవాడు. మనము ఆత్మలను పనికిరాని వారని, నిర్లక్ష్యపరులని, పాపం చేసేవారని, అంగవైకల్యం కలిగిన వారని, వీరు దేనికి చెల్లరు అని ఆత్మలను గనక మనం నిర్లక్ష్యం చేసినట్లయితే మనం పాపం చేసిన వారం అవుతాం. అందుకొరకే దేవుని వాక్యం సెలవిస్తుంది. యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, మీరు పక్షపాతము గలవారైతే ధర్మశాస్త్రము వలన అపరాధులని తీర్చబడి పాపము చేయువారగుదురు. మనం ప్రజలకు క్రీస్తు ప్రేమ చూపించాలి. లేకపోతే దేవుని రాజ్యంలో చేరాల్సినటువంటి వాళ్ళు సాతాను రాజ్యంలో చేరుతారు. దేవునికి కృతజ్ఞత చూపి దేవుని సేవ చేయాల్సినటువంటి వాళ్ళు దేవుని ద్వేషించి సాతాను రాజ్యం కట్టడానికి సిద్ధపడతారు. అలాంటప్పుడు వారిని సాతాను రాజ్య వారసులుగా చేసిన వారమవుతాం మనం, దేవుని ప్రేమ చూపించలేకపోయినట్లయితే. కాబట్టి మనం అలాగుండకుండా క్రీస్తు యొక్క ప్రేమను వారికి చూపిస్తాం. దేవుడు ఎలాంటి ప్రేమ కలిగిన వాడు, ఎలాంటి పాపినైనా తనను హింసించు వారిని కూడా యేసు ప్రభువారు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి అన్నాడు. అలాంటి ప్రేమను ప్రజలకు పంచి దేవుని రాజ్య వారసులుగా ప్రజలను తయారు చేద్దాం. అట్టి కృప ప్రభు మనకు దయచేయునుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల నాయన, నీ యొద్దకు వచ్చిన వారిని ఎంత మాత్రము త్రోసివేసే దేవుడవు కావు. మా బుద్ధిహీనత, ప్రేమహీనత, నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఎంతోమందిని నీ ప్రేమను అనుభవించకుండా త్రోసేస్తున్నాం నాయన. దయతో మమ్మల్ని క్షమించండి తండ్రి. ఆ చిన్నవాని పట్ల ప్రేమతో వ్యవహరించి ఉంటే ఎంతోమంది యూదుల నాశనానికి అతడు కారకుడు అయ్యేవాడే కాడు, వాళ్ళ పక్షాన నిలబడేవాడే కాడు. మాలాంటి వారి ప్రేమహీనత ఆ కుర్రవాడు దుర్మార్గుడైన హిట్లర్తో జత కట్టేలా చేసింది. ఇట్లా ఎంతమంది మిమ్మల్ని ద్వేషించడానికి కారణాలున్నాయో మాకైతే తెలియదు ప్రభువా. దయచేసి తండ్రి, దయతో మమ్మల్ని క్షమించండి. నీలాంటి ప్రేమగల నడత మాకు కూడా దయచేయండి. దయచేసి తండ్రి, మీరే కరుణ చూపించమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.